తెలంగాణ అసెంబ్లీలో వాడవేడిగా మాటలు యుద్ధం నడుస్తుంది. అసెంబ్లీలో ధరణి భూభారతి అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య చర్చ జరుగుతుంది. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో నినాదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ధరణి భూభారతి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ భూములపై రైతులకు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే. భూరక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది. కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం. ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది. భూస్వాముల చట్టం ధరణి లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్. రైతుల హక్కులను కాలు రాశారు. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తుంది. దున్నెడు వాడితే భూమి కాదా సాయుధ పోరాటం నినాదం. ఒక్క కలంపోటుతో భూమిపై హక్కులు లేకుండా చేస్తున్న దుర్మార్గమైన చట్టమే ధరణి. బంగాళాఖాతంలో ధరణి వేస్తామని చెప్పాం. ఎక్కడ కూడా ఓన్లీ కాంగ్రెస్ సభ్యులు తప్ప వేరే వాళ్ళు వాస్తవము. దాన్ని పదే పదే మళ్ళీ అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. వారు విఆర్ఏలకి వారు ఏం చెప్పినా జీవో ఇచ్చి ఊరుకోలే అధ్యక్ష. దరిదాపుగా 16,758 మంది విఆర్ఓలకి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా జీతాలు కూడా ఇచ్చిన అధ్యక్ష. ఒక్క 3,797 మాత్రమే కాలేదని చెప్పేసి మేము చెప్పినాం. దాన్ని దయచేసి మంత్రి గారు గమనించాలి. రెండోది వారు చెప్తున్నారు తెలంగాణ రాకముందు 30 సంవత్సరాల్లో గత అన్ని ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు 11,000 ఖర్చు అయితే మేము పెట్టిన 9,000లో 9 సంవత్సరాల్లో మేము పెట్టిన ఖర్చు వాళ్ళకంటే 1,000 కోట్లు ఎక్కువ అధ్యక్ష. ఇది 2,72,000 ఇచ్చినాం. మీరు చూసుకొని లెక్కలు. మీరు మంత్రిగా ఉన్నారు. మీరు ఊరికేనే రాజకీయంగా ఊరికేనే స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. లెక్కలు చూసుకొని మీరు మాట్లాడండి. అదే అధ్యక్ష చివరిగా INPR లో అది కూడా వారే చూస్తున్నారు. ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ దానిలో కొంత నిధులు కేటాయించుకున్నారు. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు నేను మాట్లాడదలుచుకున్న అధ్యక్ష. ఒకటి, ఇవాళ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలంటే జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెస్ అండ్ మీడియా. ఆ ప్రెస్ మీడియాలో దాన్ని మనం 4th ఎస్టేట్గా పిలుచుకుంటుంటాం. ఆనాడు వారి కోసం అని చెప్పేసి అనేక చర్యలు కూడా తీసుకున్నాం. మీడియాకు అక్రెడిటేషన్ కార్డ్స్ ఇవ్వడం కానీ, ఇవాళ 2022-24లో అత్యధికంగా దేశంలో ఎక్కడ లేని విధంగా 23,600 మందికి అక్రెడిటేషన్ కార్డ్స్ ఇచ్చిన అధ్యక్ష. ఇవాళ అక్రెడిటేషన్ కార్డ్స్ కోసం పోతే సంఘాలను చూసి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఇవాళ జర్నలిస్టులు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టులు ఎవరు ఎట్లా ఉండాలని చెప్పేసి ఇప్పటిదాకా చేంజ్ అయింది అధ్యక్ష. అనేక మంది రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఒక వెబ్ ఛానల్లో లేకపోతే యూట్యూబ్ పెట్టుకుంటున్నారు. కొంతమంది యాజమాన్యం మీద నచ్చకనో లేకపోతే తన యొక్క అనుభవాన్ని ఇంకా బాగా చెప్పుకోవడానికి కోసమో వాళ్ళందరూ కూడా ఈ చట్ట ప్రకారం ఏ ఒక్క అక్రెడిటేషన్ అవసరం లేదు. కానీ మీరిచ్చే అక్రెడిటేషన్ లో ఇప్పటి వరకు ఏమి ఇవ్వకుండానే ఈ యొక్క జర్నలిస్టులకు మేమేదో వ్యతిరేక విధంగా చెప్తున్నారు. మా కేటీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు ఆ భూమి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన భూమిని సుప్రీంకోర్టులో ఉంటే అత్యంత అనుభవజ్ఞులైన లాయర్స్ ను పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావడం, అది అందరూ కూడా దాన్ని తీసుకొని పోతున్నారు. అంటే మొత్తం కూడా ఆక్రమణలకు గురవుతుందని చెప్పేసి అంటే ఆనాడు MAD మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ గారు దాన్ని మొత్తం కూడా రక్షించిండు. కాబట్టి దయచేసి దాన్ని ఏ విధంగానే చేసి మొన్న మీరు రవీంద్ర భారతిలో ఇస్తున్నట్టు మేము తీసుకొచ్చినా మేము అలకేట్ చేసినా దాన్ని మీరు ఇస్తున్నట్టు చేసిండ్రు, సంతోషం. మరలా అది నిలుపుదల జరిగింది కాబట్టి దాన్ని ఇమ్మీడియట్ గా ఇచ్చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఇంకొక అంశం అధ్యక్ష, మీరు చేస్తున్న పని 1,00,000 కోట్లు, 1 కోటి రూపాయలు 2 కోట్లు వర్క్ చేసి మీరు ఒకటి పెట్టారు. ఏంటి, రాజీవ్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని చెప్పేసి పెట్టాను. 400 మందికి 1,00,000 రూపాయలు రూపిస్తామని చెప్పి పెట్టాను. అంటే ఎంత అవుతుంది అధ్యక్ష? 4 కోట్లు అవుతుంది. కానీ మీరు చేసిన ప్రచారం ఎంత అధ్యక్ష? 40 కోట్ల ప్రచారం చేసిండ్రు. 40 కోట్ల ప్రచారం అవుట్డోర్ చూసినా, ఎలక్ట్రానిక్ చూసినా, ప్రింట్ మీడియా చూసినా, ఏ పేపర్లో చూసినా పేపర్ మొత్తంలో కూడా మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నాం, 1,00,000 రూపాయలు ఇస్తున్నాం అని ఇచ్చింది 4 కోట్లు. 40 కోట్ల ప్రచారం జరిగింది. ఇది సరైంది కాదు అధ్యక్ష. అంతేకాదు ఇంకోటి ఏంది, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20 లక్షల మంది రాజీవ్ 3 రంగుల కండ వేస్తుందా లేదా, పింక్ కలర్ ఇవ్వాల మీకు కాదు కాబట్టి 3 రంగుల కలర్ అదే వేసి మీరు ఇస్తున్నారు కదా, మూసి నిర్వాసితులకు కానీ మూడకు కానీ. రెండవది సబ్జెక్టే సార్, వారు అడిగిన దానికి నేనేం అనట్లేదు సార్, వారు దీని మీద కూడా చేయండి ఖచ్చితంగా. మీరు ఈ 15 నెలల్లో 15 ఇటుకలన్నా ఎక్కడన్నా పెట్టిండ్రా? ఒక్క ఇల్లైనా కంప్లీట్ అయినా మీరు చెప్పండి. ఒక్క ఇల్లైనా కంప్లీట్ అయినా చెప్పండి. అదేవిధంగా INPR లో వారు చెప్పారు. నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా, ఇవాళ ఈ యొక్క సివిల్స్ అభయహస్తంలో మీరు ఇచ్చిన 4 కోట్లకి ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు?
అదేవిధంగా మీరు మహారాష్ట్రకు, హర్యానాకు, ఢిల్లీకి మీ యొక్క ఆ రోజు అక్కడ ఎన్నికలు జరుగుతుంటే మనకి ఏం సంబంధం అని చెప్పి మన డబ్బులు పెట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చింది అధ్యక్ష? సంవత్సరాల్లో వచ్చిన దానికంటే మేము ఒక 1000 కోట్లు 9 ఏళ్లలో ఎక్కువ పెట్టినామని చెప్తున్నాం. ఒకటి. రెండవది 2,72,000 ఇండ్లకు ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడక్కడే ఉన్నట్లయితే కొరవలు ఉంటే ఉన్నాయి. అది అవునా కాదా అని చెప్పి మీరు చూడండి. దానికి ఇప్పుడు మీరు 3 రంగుల కండ వేస్తుందా లేదా? పింక్ కలర్ ఇవ్వాలా మీకు కాదు కాబట్టి 3 రంగుల కలర్ అదే వేసి మీరు ఇస్తున్నారు కదా. మూసి నిర్వాసితులకు కానీ మూడు కానీ. రెండవది సబ్జెక్టే సార్, వారు అడిగిన దానికి నేనేం అనట్లేదు సార్. వారు దీని మీద కూడా చేయండి ఖచ్చితంగా. మీరు ఈ 15 నెలల్లో 15 ఇటుకలన్నా ఎక్కడన్నా పెట్టిందా? ఒక్క ఇల్లనే కంప్లీట్ అయినా మీరు చెప్పండి. ఒక్క ఇల్లనే కంప్లీట్ అయినా చెప్పండి. అదేవిధంగా ఐఎన్పిఆర్ లో వారు చెప్పారు. నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా, ఇవాళ ఈ యొక్క సివిల్స్ అభయహస్తంలో మీరు ఇచ్చిన 4 కోట్లకి ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. అదేవిధంగా మీరు మహారాష్ట్రకు, హర్యానాకు, ఢిల్లీకి మీ యొక్క ఆ రోజు అక్కడ ఎన్నికలు జరుగుతుంటే మనకి ఏం సంబంధం అని చెప్పి మన డబ్బులు పెట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. ఎందుకు